వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ మాత్రం నెక్స్ట్ టైం చాలా బెటర్స్గా తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, నాకు ఈ వీడియో చేయడానికి మినిమం ఒక 40 minutes పట్టింది ఫ్రెండ్స్. చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం. నాకు కొంచెం ఒక కష్టానికి ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతకు మించి మీరు చేయాల్సింది అయితే ఏం లేదు. కొంచెం వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అవుట్పుట్ సేమ్ నేను చెప్పిన విధంగానే వస్తుంది. మీరు ప్రివ్యూలో ఈ విధంగా అయితే చూసారా ఫ్రెండ్స్, అదే విధంగా అయితే అవుట్పుట్ కూడా తీసుకొస్తాను. కొంచెం మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, వీడియో కొంచెం స్కిప్ చేయకండి ఓకేనా. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ XML నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి కొంచెం సింపుల్గా అయిపోయే విధంగా నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు మళ్ళీ నాలాగా అన్ని పెట్టేసి ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా మీరు కాపీ అండ్ రీప్లే చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతకు మించి మీరు చేయాల్సింది ఏం లేదు ఓకేనా. నేను ఏ వీడియో ఇచ్చినా కూడా మీకైతే నేను అందులోనే ఫుల్ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చాలా సింపుల్గా ఒకే ఒక క్లిక్తోనే మీరైతే ఎడిటింగ్ చేసుకోవాలని ఓకేనా. నాకు కొంచెం ఒక సపోర్ట్లా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ అన్నీ అయితే కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని కింద మీరు చూస్తున్న వీడియో కింద ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకుంటే మనకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్న వీడియో థంబ్నెయిల్ కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ మీకు బీట్ మార్క్ ప్రీసెట్స్ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్స్ XML సపరేట్గా సాంగ్స్ సహా ఇచ్చాను. సింపుల్గా వాటిని ఎలక్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా సింపుల్. ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, న్యూ ట్రెండింగ్ స్టేటస్ ఎడిటింగ్ బై శాండీ ఎడిట్స్ అనేది ఫ్రెండ్స్ మనకి ఇది ఈ విధంగా ఉంటుంది. సేమ్ మీరు చూస్తున్నా నేను తీసుకున్న ప్రతి ఒక్క ఫైల్ మీకు ఇచ్చాను. ఇక్కడ చూసారు కదా, నేను ప్రతి ఒక్క ఫైల్తో సహా నా లోగోతో సహా కింద లిరిక్స్తో సహా మీకు ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు మధ్యలో ఉన్న 3 photos అండ్ బ్యాక్ సైడ్లో ఉన్న ఫోటోని మాత్రమే ఎడిట్ చేసుకోవాలి. చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ సెంటర్ పిక్, లెఫ్ట్ పిక్ అండ్ రైట్ పిక్ 3 పిక్స్ ఉన్నాయి కదా. 3 పిక్స్ మనం సింపుల్గా రీప్లేస్ చేసుకోవాలి. అది ఎలా అంటే, సెంటర్ పిక్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా మనకైతే మళ్ళీ లోపల మనకు రెక్టాంగిల్ 1 కాపీ ఉంది ఫ్రెండ్స్. దాని కింద మనకి ఫోటో ఉంది కదా. ఇక్కడ ఈ ఫోటో ప్లేస్లో సింపుల్గా మనం ఫోటో యాడ్ చేసుకోవడం. అది ఎలా అంటే, మీరు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ వెళ్ళండి. స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కూడా మీరు ఫోటో రీప్లేస్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, సింపుల్గా ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుంటే మాత్రం ఆటోమేటిక్గా కూడా రీప్లేస్ అయిపోతుంది. లేకుంటే మీరు ఆ విధంగా కాకపోయినా కూడా సింపుల్గా మీరు ప్లస్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకొని, నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటోని కిందికి ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని కూడా మనం దీన్ని ఈ విధంగా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకేనా. ఇలా దీని కింద కూడా రొటేట్ చేసుకోవచ్చు. మీకు ఇదంతా కన్ఫ్యూజ్ కాకపోతే మాత్రం సింపుల్గా దీని అయితే మీరు రీప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా. ఈ విధంగా ఈ లేయర్ మీద క్లిక్ చేసుకొని కింద సింపుల్గా కలర్ అండ్ ఫిల్ వెళ్ళండి. స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అందులో ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది ఓకేనా. సేమ్ ఇదే విధంగా మీరైతే 3 photos ఓకేనా. మనకి ఇక్కడ ఆల్రెడీ 2 సేమ్ వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇలానే మీరు మళ్ళీ ఒక ఫోటో అయితే ఎడిట్ చేసి చూపించాను కదా. మళ్ళీ మనం లాస్ట్లో కూడా ఒక ఫోటో ఎడిట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం రైట్ పిక్ మీద క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఎందుకు వస్తుందంటే, మనకు దానిపైన లేయర్స్ ఉన్నాయి కాబట్టి మనకు బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది ఓకే. మీరు ఏం చేయాలంటే, మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంది ఫ్రెండ్స్. ఆ ఫోటోని మళ్ళీ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. సింపుల్గా కలర్ అండ్ ఫిల్ వెళ్ళండి. స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే, నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో యాడ్ చేశాను చూడండి అక్కడ. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేశాను. ఈ ఫోటో చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా దాంట్లో ఫిల్ అయిపోయింది ఓకేనా. సేమ్ ఇదే విధంగా మీరు 3 photosని సేమ్ ఇదే విధంగా మనకు 3 groups ఉన్నాయి. ఒకటి రైట్ అండ్ లెఫ్ట్ రైట్ ఓకేనా. రైట్ సెంటర్ లెఫ్ట్ రైట్ ఓకేనా. ఈ విధంగా 3 photos అయితే సింపుల్గా మీరైతే రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే, చాలా సింపుల్, మన బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అది కూడా మీకు తెలిసే ఉంటుంది. చాలా సింపుల్. ఇక్కడ మనకి పెద్ద ఫోటో ఫ్రెండ్స్, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మళ్ళీ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. మళ్ళీ స్టార్ మీద క్లిక్ చేసుకోండి. సింపుల్గా నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ 1 second మీరు అన్ని క్లోజ్ చేసుకోండి. చూసారా, సింపుల్గా అయితే మనకు బ్లాక్ అండ్ వైట్లో అదే ఓపాసిటీ తగ్గట్టు అదే షేక్ ఎఫెక్ట్స్తో సింపుల్గా దాంట్లో కూడా ఫిల్ అయిపోయింది ఓకేనా. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని ఫోటోస్ పెట్టుకొని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు ప్రివ్యూ చూసుకోండి. ఇక్కడ మధ్యలో మనకైతే గ్రూప్స్ అయితే మనకు చిన్నగా అయిపోయి మనకు ఫోటో అనేది లాస్ట్ వరకు రాదు. అందుకోసం అయితే మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి మీరు ప్రివ్యూ చూసుకున్న తర్వాత సింపుల్గా పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే నా ఇన్స్టాలో శాండీ ఎడిట్స్ అనే వెబ్సైట్లో మాత్రం సింపుల్గా నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా. నాకు కొంచెం ఒక సపోర్ట్లో ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.